త్వరలోనే ఏపీలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. దీనికి అనుగుణంగా అటు టీడీపీ, ఇటు జనసేన, అలాగే వైఎస్ఆర్సీపీ మూడు కూడా కట్టుదిట్టంగా ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు చంద్రబాబు, అలాగే పవన్ కళ్యాణ్ అందరూ కలిసి కూడా తమ శాయశక్తులా గెలుపొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎలక్షన్ల తర్వాత ఎవరు గెలుస్తారో అనేది పక్కన పెడితే ప్రస్తుతం ఇక చేరికలు భారీగా వస్తున్నాయి. అంతేకాదు చాలా మంది ఇక రోడ్ షో అని, అలాగే కొంతమంది ఇక తమదైన శైలిలో కొన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో ప్రభాస్ ఇక వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీకి ప్రభాస్ అభిమానులు అలాగే అనుచరులు కూడా అక్కడికి వెళ్లే అవకాశం ఉండడంతో ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు. అయితే ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు అన్ని ప్రకటించినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం ప్రకటించలేదు. ఈ తరుణంలో ఇక ప్రభాస్ కు సంబంధించిన కుటుంబీకులు అక్కడి నుంచి పోటీ చేస్తారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుంది? నిజంగానే ప్రభాస్ వైఎస్ఆర్సీపీలో కలుస్తున్నారా, లేకపోతే ఇదంతా కావాలి? తెలియాలి అంటే ఖచ్చితంగా అధికారికంగా ప్రకటించే వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ప్రభాస్ కల్కి మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతో తనదైన శైలిలో భారీగా అటు హాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా తనదైన శైలిలో మరోసారి లాంచ్ అవ్వబోతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా తనదైన ముద్రను వేసుకున్న ప్రభాస్ ఈ మూవీతో మరింత క్రేజ్ ను పెంచుకునేందుకు ముందుకు వెళ్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభాస్ వైఎస్ఆర్సీపీలోకి వెళ్తే ఇక అటు పవన్ కళ్యాణ్ కు అడ్డు చెప్పొచ్చనే ఆలోచనలో వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే తనదైన శైలిలో ఇక రోడ్డు షోను ప్రారంభించిన విషయం తెలిసిందే. అటు చంద్రబాబు సైతం చాలా చోట్ల తనదైన స్పీచ్ తో అదరగొడుతున్నారు. మరి ఈ ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారో అని తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు అని చెప్పుకోవచ్చు.